ఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. కేఆర్ క్రియేషన్స్ వారు సవినయంగా సమర్పిస్తున్న వారం వారం కథాశ్రవంతి కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నది అద్దేపల్లి శైలజ. భార్యాభర్తల సంబంధాన్ని గురించి ఆంగ్లంలో కొటేషన్లతో వాట్సాప్ గ్రూప్లో వైరల్ అవుతున్న ఒక సంక్షిప్త కథను నిడివి పొడిగించి ఆర్కే ఛానల్ కోసం చదువుతున్నది భవదీయుడు కొండపల్లి రామకృష్ణరావు. ఆఫీస్కి వెళ్ళబోతున్న శ్రీకాంత్ను చూసి రమ్య తాను బయలుదేరుతూ, ఏమండో శ్రీవారు, ఈరోజు సాయంత్రం కొంచెం వెసులుబాటు చేసుకుని తొందరగా ఇంటికి వస్తారు అని అడిగింది. ఏమిటట, విశేషమేమిటో అన్నాడు శ్రీకాంత్. అదే మరి, విశేషమేమిటో కూడా తెలియనంతగా బిజీగా ఉన్నాం. సాయంత్రం మీరైతే త్వరగా రండి, విశేషంతో పాటు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అందే రమ్య. ఓకే, షూర్, తప్పక వస్తానంటూ వెళ్ళిపోయాడు శ్రీకాంత్. రమ్య నడి వయసులో పడబోతున్న ఉద్యోగస్తులైన భార్యాభర్తలు. హైదరాబాద్ నగరంలో వారి నివాసం. వారిద్దరి పిల్లలు చదువుల కోసం వేరే సిటీలలో హాస్టల్లో ఉండటం వల్ల ఇద్దరే ఇంట్లో ఉండి వారి జీవనాన్ని వెళ్ళదీస్తున్నారు. ఉదయం హడావిడిగా నిద్ర లేవడం, ఆఫీస్కు తయారై బయలుదేరి వెళ్ళడం, ఆఫీసులలో పనులు చూసుకుని సాయంత్రం 6:30-7 గంటలకు ఈసురుమంటూ ఇంటికి చేరడం, ఆ తర్వాత మామూలే నిద్రలోకి జారుకోవటం. ఇలా వారి జీవితం యాంత్రికంగా కొనసాగుతుంది. ఇక వీకెండ్స్లో పిల్లలతో మాట్లాడటం, మళ్ళీ మరుసటి వారానికి బట్టలు అవి ఇవి సదురుకోవడంతో యంత్రంలా రొటీన్ లైఫ్ గడుపుతూ తిరిగి సోమవారానికి ఆఫీసులకు తయారవుతున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే సాయంత్రం ఇంటికి త్వరగా చేరుకున్నారు. రమ్య తయారై పెరట్లో చెట్లపాదుల వద్ద డైనింగ్ టేబుల్ వేసి అక్కడ శ్రీకాంత్ కోసం ఎదురు చూడసాగింది. శ్రీకాంత్ కూడా రావడంతో తను ఇక మొదలుపెట్టింది. ఇప్పుడు చెప్పు రమ్య, ఏమిటి సంగతి అన్నాడు ఆ ఏర్పాట్లన్నీ చూసి. రమ్య నిట్టూర్చి, ఏం చెప్పమంటారు, మన పెళ్ళై ఎన్ని సంవత్సరాలైందో మీకు తెలుసా? మనం త్వరలో సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్నాం. ఇంకొక 2 నెలలు ఆగితే జూన్లో మన సిల్వర్ జూబ్లీ జరుగుతుంది. ఎందుకో బాగా ఆలోచిస్తే మన మధ్య ఇంతకుముందున్న సాన్నిధ్యం అంతా తగ్గిపోయి గ్యాప్ పెరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకు ఇలా పెరుగుతుందో నాకెంత ఆలోచించినా అర్థం కావటం లేదు. మీ తీరాన మీరు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు, నా తీరాన నేను బ్యాంకుకు వెళ్ళి వస్తున్నాను. ఇలా మన ఇద్దరం భార్యాభర్తల మాదిరిగా కాదు, కనీసం స్నేహితులలాగా కూడా మెలగలేకపోతున్నామని నాకు అనిపిస్తుంది. శ్రీకాంత్ రమ్య మాటలకు అడ్డు వస్తూ, అదేం లేదు రమ్య, వయసు పైబడుతుంది, పెద్దవాళ్ళం అవుతున్నాము, జీవితంలో కొన్ని బాధ్యతలంటూ మనకు ఉన్నాయి కదా, అలాగే ఉద్యోగంలో బాధ్యతలు, ప్రమోషన్లు, ఇదంతా ఎవరి జీవితంలో అయినా రొటీన్ అన్నాడు. లేదు, ఈ పరిస్థితికి కారణం మన ప్రవర్తనలోనే ఉంది. నేను బాగా ఆలోచిస్తే ఈ సమస్య ఎలా పరిష్కరించాలనే నా ఆలోచనకు ఒక పరిష్కారం దొరికింది. అది మీరు అంగీకరిస్తేనే, మీరు సహకరిస్తేనే, ఏమంటారు అని అడిగింది. శ్రీకాంత్ ఆమె మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ తలాడిస్తూ, సరే నేను రెడీ, నువ్వు చెప్పు అని అడిగాడు. ఇది మే నెల, మన 25వ వార్షికోత్సవానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. జూలై 25న మన పెళ్లి రోజు. అప్పటి వరకు మనం ఒక పని చేస్తే ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది అని టేబుల్ పై నుండి 2 డైరీలు తీసి, ఇది ఒకటి మీకు, రెండవది నాకు, మన ఇద్దరం ఒకరికి నచ్చని విషయాలని మరియు ఫిర్యాదులను తేదీల వారీగా వ్రాసి పెడదాం. నేనేం చేశాను, మీకు నచ్చంది ఏది అని మీరు రాయాలి.
అలాగే మీరు ఏం చేస్తున్నారు, నాకు నచ్చంది ఏది, నచ్చేది ఏది అని నేను వ్రాస్తాను. ఇలా ఇద్దరం వ్రాసుకొని మన 25వ వార్షికోత్సవం రోజు డైరీలు తెచ్చి చూసుకుందాం. అప్పుడు ఒకరి తప్పులు మరొకరికి తెలుస్తాయి. మన పెళ్లి రోజున ఇద్దరం కూడా మన తప్పుల్ని రియలైజ్ అయి సరిదిద్దుకుంటే ఇక నుండి మన జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఏమంటారు మీరు అని మళ్ళీ అడిగింది. ఇందులో నేను అనడానికి ఏముంది రమ్య? మంచి ఆలోచన. ఈ విధంగానైనా మన మధ్య దూరం తగ్గి మన బంధం బలపడితే నాకు మాత్రం అంతకంటే ఏం కావాలి, నేను రెడీ అన్నాడు శ్రీకాంత్. ఇద్దరు కూడా డైరీలు రాసుకోవడానికి అంగీకరించి ఆనాటి నుండే డైరీలు రాయటం ప్రారంభించారు. అలా రోజులు గడుస్తున్నాయి. క్యాలెండర్లో తేదీలు కూడా మారిపోతున్నాయి. మే, జూన్, జూలై చకచకా గడిచిపోవడం, వారు ఎదురు చూస్తున్నటువంటి జూలై 25వ తారీఖు రావడం, అదే వారి మ్యారేజ్ డే, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉదయం నుంచి హడావిడిగా గడిపారు. బంధుమిత్రుల నుండి, స్నేహితుల నుండి వచ్చినటువంటి బ్లెస్సింగ్స్కి, ఆశీస్సులకి అన్నిటికీ సమాధానాన్ని చెప్పి ఆ రోజున ప్రత్యేకంగా గడిపి ఆ సాయంత్రం డిన్నర్ అయ్యాక డైనింగ్ టేబుల్ సదిరి రమ్య శ్రీకాంత్తో ఇలా అంది. ఏమండోయ్ శ్రీకాంత్ గారు, మన జీవిత సమీక్షా సమావేశానికి వెళ్దామా? ఇక మీకు ఇచ్చిన డైరీని మీరు తెస్తే నేను రాసిన డైరీని నేను కూడా తెస్తాను. మీటింగ్కి రండి మహాశయ అని పిలిచింది. శ్రీకాంత్ వచ్చి రాగానే తను రాసిన డైరీని శ్రీకాంత్ చేతుల్లో పెట్టింది. శ్రీకాంత్ డైరీ తెరిచాడు. ఆ డైరీలో రమ్య తన మనసును పరిచింది. ఆ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సినిమా ప్రోగ్రాం ఫిక్స్ చేసి వెళ్ళారు. నేను బ్యాంకులో అరగంట ముందుగానే పర్మిషన్ తీసుకొని నా ఫ్రెండ్స్కి సినిమాకి వెళ్తున్నామని చెప్పి వాడు వేసిన జోకులకు నవ్వుకొని ఇంటికి వచ్చి తయారై మీకోసం ఎదురు చూస్తుంటే అప్పుడు మీ నుంచి ఫోన్ కాల్. ఆఫీసులో క్లియర్ కావాల్సిన ఫైల్ ఇంకా కంప్లీట్ కాలేదని, ఈరోజు సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అని అన్నారు. అప్పుడు నేను ఎంత బాధపడి ఉంటానో మీరు ఊహించగలరా? ఇంకొక రోజు హాలిడేస్కు మన ఇంటికి వచ్చినటువంటి మన పిల్లలిద్దరిని హాలిడేస్ అయిపోయాక తిరిగి కొచ్చిని పంపడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తిరిగి వచ్చే దారిలో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటామండి, ఏదైనా హోటల్లో ఏదైనా డిన్నర్ చేసి వెళదాము అని అడిగాను. మీరేమీ పట్టించుకోకుండా ఎటో చూస్తున్నారు. మళ్ళీ అడిగాను. మీరు ఇదేమీ పట్టించుకోకుండా క్యాబ్ డ్రైవర్కి ఇంటికే వెళ్ళమని చెప్పారు. పొద్దున్న నుంచి పిల్లల సూట్ కేసులు సదిలిన శారీరక అలసట, అయ్యో పిల్లల వచ్చి 4 రోజులే ఉండి వెళ్ళిపోయారనేటువంటి మానసిక ఆలోచన, ఈ విధంగా బలహీనపడి హోటల్లో తిందామని అన్నానే కానీ మరి హోటల్లో తినాలనే మోజు మీద ఏం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నా చిన్న కోరికను కూడా మీరు తీర్చలేకపోయారు. చాలా రోజుల తర్వాత నా దగ్గరికి వస్తూ ఒక ప్యాకెట్ నా చేతిలో పెట్టి ఇది నీకోసం ఒక గిఫ్ట్ టాయ్ అని మీరు తయారు కావడానికి బాత్రూంలోకి వెళ్ళారు. తర్వాత వచ్చాక ఆ చీర ఎలా ఉందని కానీ నచ్చిందా అని కానీ ఏ మాత్రం కూడా అడగలేదు. చీర విప్పాక చూస్తే అలాంటి చీరే మా బ్యాంకులో అటెండర్ కట్టుకొని ఉంది. ఏం చేయాలి, ఏం చెప్పాలి? ఆ చీరను నేను మన పని మనిషికి ఇచ్చేసాను తెలుసా మీకు అది. మరొక రోజు ఒకసారి నా పుట్టింటి నుండి బంధువులు వచ్చారు. మిమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మీతో ఎంతో మాట్లాడాలని అనుకున్నారు. కానీ వారిని మీరేమీ పలకరించకుండా, సరిగా మాట్లాడకుండా బయట పని ఉందని హడావిడిగా వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళ ముఖంలో చూస్తే ఎంత బాధ కనిపించిందో, ఎంత నొచ్చుకున్నారో. చాలా రోజుల తర్వాత నాకు వీలుపడి నాకు ఇష్టమైన సీరియల్ని టీవీలో వాచ్ చేస్తుండగా ఇంతలో మీరు వచ్చి ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉందోయ్
అని నా చేతిలో నుంచి రిమోట్ తీసుకొని మీరు మ్యాచ్ పెట్టుకొని చాలాసేపు ఎంజాయ్ చేశారు. మీరు ఎంజాయ్ చేస్తున్నంతసేపు నేను సోఫాలో బాధపడుతూనే కూర్చున్నాను. ఇంకొక రోజు మీరు బాత్రూమ్ నుండి వచ్చి ఆ తల తుడుచుకున్నటువంటి తడి టవల్ని సోఫా మీద అలా నిర్లక్ష్యంగా విసిరిసిపోయారు. ఆ సోఫా కవర్లు తడిసిపోయాయి తెలుసా. ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అనిపించింది నాకు. ఇలా అనేక విషయాలను తేదీల వారీగా సమయం కూడా పేర్కొంటూ ఫిర్యాదులాగా రాసింది. శ్రీకాంత్ ఒక్కొక్క పేజీని వివరంగా చదువుతూ వచ్చాడు. శ్రీకాంత్ చదివేటప్పుడు అతని ముఖాన్ని పరీక్షగా చూసింది. అతడు చాలా బాధపడుతూ చదివాడు. రమ్య, సారీ, ఇవన్నీ ఇలా తప్పిదాలని నాకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను. మళ్ళీ ముందు ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. ఇకపై ఇలాంటి విషయాలలో నేనేమీ నిన్ను నొప్పించను అని ఆమె డైరీని టేబుల్ పైన పెట్టాడు. రమ్య శ్రీకాంత్ కళ్ళల్లోని నీటిని చూసి ఆప్యాయంగా శ్రీకాంత్ చేతులను సృష్టిస్తూ శ్రీకాంత్ తన గురించి ఏం రాశాడో అనుకుంటూ శ్రీకాంత్ రాసిన డైరీని తెరిచింది. డైరీ పేజీలన్నీ తిప్పేసింది. ఒక్క పేజీలో కూడా ఏమీ రాయలేదు. రమ్య శ్రీకాంత్ని కోపంగా చూస్తూ, వ్రాయడానికి బద్ధకమా, ఏదో పిచ్చి చెప్పిందని నిర్లక్ష్యమా బాధగా అడిగింది. లేదు రమ్య, లేదు, రాశాను, చివరి పేజీలో చూడు అన్నాడు. రమ్య చివరి పేజీ తిప్పింది. ఆ పేజీలో, ఇప్పటి వరకు నువ్వు నా కుటుంబానికి నాకు ఎంతో ప్రేమను పంచావు, మా కోసం ఎంతో త్యాగం చేశావు, మన జీవన ప్రయాణంలో ఎన్నో విషయాలలో నువ్వు నాకు సహకరించావు. మనం కట్టుకున్న ఈ ఇంటి విషయంలో, మన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, వారిని మంచి చదువులు చదివించడంలో, మన ఇరువురి బంధువర్గంలో మనకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవడంలో నాకు నీడవై నిలిచావు. అలాంటి నా నీడను మరి నేనెలా తప్పు పట్టగలను రమ్య, నువ్వే చెప్పు. ఈ డైరీలలో నీ గురించి ఒక్క విషయం కూడా వ్యతిరేకంగా వ్రాయాలని లేదు. పైగా నీ తప్పుల్ని ఎత్తి చూపాలనే ఉద్దేశం కూడా లేదు. అసలు అలాంటి ఊహే నా మనసులోనికి రాలేదు. అంటే నీలో తప్పులు లేవని కావు, కానీ నువ్వు చూపించే ప్రేమ, అంకిత భావం, త్యాగాలు, వీటన్నిటి ముందు నీ తప్పు అంత ముఖ్యమైనవి కావు. నాలో లెక్కలేనన్ని నీకు నచ్చని విషయాలన్నిటినీ ఎంతో ఓర్పుగా ఇన్నాళ్ళు సహించావు. డైరీ చదివిన రమ్య కళ్ళు ఆశ్రువులతో నిండిపోయాయి. చెక్కిళ్లపై నుండి కొన్ని కన్నీటి చుక్కలు డైరీపై పడ్డాయి. శ్రీకాంత్ చేతుల నుండి తను రాసిన డైరీని తీసుకొని తను రాసిన పేజీలన్నీ పరాపరా చింపేసింది. వాటన్నిటినీ చెత్తబుడ్డలో విసిరివేసి లేచి శ్రీకాంత్ దగ్గరగా వెళ్ళి అతడి హృదయంపై వాలిపోయింది. రమ్యను అపురూపంగా పొదివి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు శ్రీకాంత్. అలా దగ్గర తీసుకున్న శ్రీకాంత్కు భార్యాభర్తల మధ్య ఒక కొటేషన్ని గుర్తుకు తెచ్చింది. భార్యాభర్తల బంధం నమ్మకం అనే పునాది పైన నిర్మించబడింది. జీవితంలోని అనేక దశల్లో ఈ బంధాన్ని మరింత బిగించి ఉంచేది ఈ నమ్మకమే. భార్యాభర్తలిద్దరూ ఎదుటివారిలో లోపాలని, బలహీనతల్ని ఎత్తి చూడకుండా వారు మన కోసం చేసే త్యాగాలను చూపించే ఆప్యాయతల్ని గుర్తించగలిగితే జీవితం ఆనందకరంగా సాగుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ భార్యాభర్తల బంధం విడదీయలేనంతగా బిగుసుకుంటుంది.